ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకుందాము. వీరు జనవరి 23, 1897లో జన్మించారు. వీరు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మరియు సాయుధ పోరాట యోధుడు. మన దేశానికి స్వాతంత్రం రావాలంటే ఆంగ్లేయుల్ని తరిమి కొట్టాలని, ఇది కేవలం సాయుధ పోరాటం వల్లే సాధ్యమవుతుందని, దీనిని ఆచరణలో పెట్టినవారు, ఇంకా మన దేశ స్వాతంత్ర సాధనకు అహింసావాదం మాత్రమే సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమేననే అభిప్రాయంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దీనినే ఆల్ ఇండియా యూత్ లీగ్ అని కూడా పిలుస్తారు. ఇంకా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులను దెబ్బతీయటానికి, అలానే భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించటానికి, మన దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, అలానే ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించి, దీనికి ఇదే సువర్ణావకాశమని భావించి పలు దేశాలతో చర్చలు జరిపి వారి సహకారంతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచారు. అలానే కాకినాడ మహాసభలో పట్టాభి సీతారామయ్య పైన పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ గాంధీ సహాయ నిరాకరణతో ఆ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన ధీరోదాత్తుడు. ఆ తరువాత కలకత్తా వెళ్ళి చిత్తరంజన్ దాస్తో కలిసి బెంగాల్లో ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా బ్రిటిష్ వారు తమ సమస్యలు తీరిన తరువాత భారతదేశానికి స్వాతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధం ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల బోసు గారు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. దీనికి ఫలితంగా వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం వీరిని బంధించి కారాగారంలో పెట్టింది. అయినా వీరు ఏమాత్రం జంకలేదు. ఇంకా వీరి గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే 1920లో బోస్ గారు బ్రిటిష్ వారితో పోటీపడి ICS అనగా ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యి ఆ పరీక్షల్లో ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించి, అలానే 4వ స్థానంలో విజయం సాధించినప్పటికీ ఆ ఉద్యోగం చేయటం ఇష్టం లేక దానికి రాజీనామా చేశారు. ఇంకా అండమాన్లో తొలి జాతీయ జెండా ఎగరవేసి స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా నిలిచారు. కేవలం జన్మదినమే తప్ప వర్ధంతి లేని మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కాబట్టి ఇలాంటి గొప్ప నాయకుడిని స్మరించుకుంటూ ఉండాలి. అలానే మీరు అభిమానించే యోధుడి గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఇష్టమైన వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.